వరదండయ్య పొలానికి వెళ్ళాడట. పొలానికి వెళ్ళి తాటికాయలు తెచ్చాడట. మన అమ్మవారికి తాటి చేయమని తాటికాయలు తెచ్చిచ్చాడు. ఈ తాటికాయల గురించి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చూడు, తాటికాయలు మనం ఏమీ లేనప్పుడు, భూమే లేనప్పుడు, అంత సముద్రమే ఉన్నప్పుడు మన ఓంకారం శబ్దంలోంచి జగన్మాత ఒక తాటి చెట్టు రూపంలో ఒక తాటి టోపు కింద అంతా చెత్తంతా కలిపి చిన్న మట్టి కింద చిన్న దిమ్మ కింద ఏర్పడితే దాని మీద కల్పవృక్షంలాగా ఈ తాటి చెట్టు బయలుదేరిందట. ఈ తాటి చెట్టు ఎంత విచిత్రం అంటే చూపిస్తాను చూడు నీకు. ఈ తాటికాయ చెట్టు బయలుదేరుతుందా, దానికి ఆకులు వస్తాయి. ఆ దూరం మన ఇంటికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఆ ఆకులు పందిళ్ళకి, సలవ పందిళ్ళకి, తాటాకింటికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఈ కాయలు ఉన్నాయి చూసావా, ఇవి ముదరకుండా ఉంటే వీటిని ముంజులు అంటారు. చూడే ఇందులో తీసి చూపిస్తాను. 3 ఉంటాయి ఇందులో. ఎంత విచిత్రం, ఎంత మహాశక్తి చూడు. ఇందులో 3 ఉంటాయి. అదే మనం లేదుగా పోసుకున్నాం అనుకో, ఈ ముంజులు అవుతాయి అన్నమాట. ఇలా తాటికి మనం ముదిరిగా చేసుకున్నాం అనుకో, ఇవి టెంకలు, అవి తాటికాయ అవుతుంది అన్నమాట. ఈ తాటికాయ చాలామంది ఈ తాటికాయలు కాల్చుకుని కూడా తింటారన్నమాట. ఎంత విచిత్రం అంటే మన ప్రకృతి ఎంత మంచిగా ఉంది చూసావా. ఆ తాటి చెట్టు కల్పవృక్షం, ఆవిడే మహాశక్తి. ఈ ఆషాఢ మాసంలో ఈ తాటి చెట్టు తాటికాయల రూపంలో తెచ్చి మళ్ళీ ఈ కాయలు ముందు తీసి చూడు, ఈ నూక, ఈ బెల్లం, ఈ ఆయిలు ఇవన్నీ వేసి మనం బూర్లు కావాలితే బూర్లు, రొట్టి కావాలితే రొట్టి, ఏది కావాలితే అది వేసి మళ్ళీ మనం దేవుడికి సమర్పిస్తాం అన్నమాట. మనకు మహాశక్తి ప్రసాదించిందండి. మళ్ళీ మనం దాన్ని తయారు చేసి మళ్ళీ ఆ మహాశక్తికి సమర్పిస్తాం అన్నమాట. కానీ ఇలాంటి చెట్టుల్ని ఏమంచకుండా కొట్టి పడేస్తున్నారు. ఎంత న్యాయం, ఎంత పాపం. ఎంత ప్రకృతి మనకి ఎంత ప్రసాదించే చెట్టులు పెంచాలి, కానీ చెట్టులు కొట్టేయడం న్యాయమా? ఇదంతా కలిపి ఒక్కసారి నాయకులంతా ఈ వృక్షాల గురించి, ఈ చెట్టుల గురించి, చెట్టులు కొట్టేసి మొక్కలు పెంచమంటే ఇదేమి కాదు కదా. మన ఏరియాలో చూడమన్నా ఎన్ని మొక్కలు, ఎవరికి మహాపాపం. ఆ పక్షులు అన్ని గోల గోల పెడుతున్నాయి. అందరూ ఒక్కసారి తెలుసుకోవాలని ఇలాంటి దాని గురించి మీ అందరికీ ఈ చిన్న వీడియో అన్నమాట. ఈ తాటి రొట్టి చేసి ఈరోజు మేము ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. దీనికి బియ్యం నూక, ఈ బెల్లం, ఈ ఆయిల్ అన్నీ ఉపయోగిస్తాం. కొంచెం కష్టమవుతుంది మనం పని చేయడం, కానీ చేసి పెట్టి వీటి గురించి బిడ్డలకి చెప్పాలన్నమాట. పిల్లలకి చెప్పాలి. ఇది ఎంత తెలియజేయాలి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.